నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 10వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామసప్రియం. తాత్పర్యం: 6 గంటల ముందు వండిన ఆహారము, ఉడకని ఆహారము, రుచి లేని ఆహారము, దుర్వాసన వేస్తున్న ఆహారము, చెడిపోయిన ఆహారము, ఒకరు తినగా మిగిలిన ఆహారము, పరిశుభ్రత లేని ఆహారము, దేవునికి నివేదించని ఆహారము, ఇటువంటి ఆహార పదార్థాలను తామస గుణం కలవారు ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు తామస గుణ సంపన్నులు ఎటువంటి ఆహారం ఇష్టపడతారు, లేక ఎటువంటి ఆహారం తీసుకుంటే తామస గుణం అభివృద్ధి చెందుతుంది అనే విషయం చెబుతున్నాడు పరమాత్మ. వండిన తర్వాత 6 గంటలు దాటిన పదార్థాలు చెడిపోతాయి. బాగా ఉడకని పదార్థాలు కూడా 6 గంటలు దాటిన తర్వాత చెడిపోతాయి. వాటిలో ఉన్న సారము, పోషక పదార్థాలు నశించిపోతాయి. వాటి నుండి పులిచిన వాసన వస్తుంది, చెడిపోతుంది, పాచిపోతుంది, తినడానికి పనికిరాదు. ఇదే కాకుండా ఒకరు ఎంగిలి మరొకరు తినడం, పరిశుభ్రంగా లేని చోట తినడం, పులిసిపోయిన పదార్థాలు, పానీయాలు ఆకరణ అమేధ్యమని అన్నారు. అంటే భగవంతునికి నివేదించనివి అని అర్థం. భగవంతునికి నివేదిస్తే అది ప్రసాదమవుతుంది, పవిత్రమవుతుంది. అలా కాకుండా ఉంటే అది కేవలం తినే పదార్థమే అవుతుంది, కానీ పవిత్రత ఉండదు. ఇవన్నీ కూడా తామస ప్రవృత్తి కలవారు తినే ఆహారం. ఇటువంటి పదార్థాలు తింటే శరీరానికి హాని చేస్తాయి, వ్యాధులు వస్తాయి. ఈనాటికి అన్వయించుకుంటే దుర్గంధం వచ్చే పదార్థాలు అంటే మొలాసిస్, దానిని పులియబెడితే భరించరాని దుర్గంధం వస్తుంది. దానిని కాచి వడగడితే లిక్కర్ అవుతుంది, అది మత్తు కలిగిస్తుంది. అటువంటివి తామసులకు ఇష్టం. అదే మాదిరి హుక్క, మత్తు కలిగించే సిగరెట్టు, వీటిని ఒకరు నోట్లో నుండి మరొకరు తీసుకుని పీలుస్తూ ఉంటారు, మత్తులో తేలిపోతుంటారు. ఇప్పుడు మానవులు తాము తీసుకునే ఆహారాన్ని బట్టి తాము ఏ గుణానికి చెందిన వారో ఎవరికి వారు తెలుసుకోవాలి. తాము అప్పటి వరకు తామస ఆహారం తీసుకుంటూ ఉంటే దానిని పూర్తిగా మానివేయాలి. రాజసాహారం తీసుకుంటే ఒక్కసారిగా మానలేరు. కాబట్టి క్రమక్రమంగా తగ్గించుకుంటూ సాత్వికాహారం వైపు మళ్ళాలి. అప్పుడే వారిలో పరమాత్మ యందు భక్తి, శ్రద్ధ, సాత్వికత, పరోపకార గుణం వర్ధిల్లుతాయి. ఇప్పటి వరకు ఆహారముల గురించి చెప్పిన పరమాత్మ ఇప్పుడు యజ్ఞముల గురించి చెబుతున్నాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.